హాయ్ అండి, మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇదేమో మనీ ప్లాంట్ అలాగా అన్నీ పెట్టాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే బట్టికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ అలాగే లైవ్ పెట్టను కాబట్టి రోజుకు ఒక లాంగ్ వీడియో చూడండి. మీకు ఛానల్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఛానల్ ఉందని. అలాగే నేను కూడా మీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తాను. కంపల్సరీ సపోర్ట్ చేస్తా. లాంగ్ వీడియో అయినా చూస్తా, లైవ్ కానీ చూస్తా. షార్ట్ వీడియోస్ నేను ఎక్కువ చూడనండి. ఎక్కువ లాంగ్ వీడియోస్ లేదంటే లైవ్కే వస్తాను నాకు కామెంట్ చేసిన వాళ్ళకి. ఈ మధ్య నేను 2-3 రోజుల నుంచి ఎక్కువ ఎవరి లైవ్కి వెళ్ళా, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు కుదరలా, కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల నేను ఇక రాలేకపోయాను, ఏమనుకోవద్దు. పాకే గులాబీ అవన్నీ కట్ చేసానండి. అదొకటి మొత్తం క్లీనింగ్ చేసుకున్న మొక్కలు, అందుకనే కుదరలేదు. ఇంట్లో పని ఇవి సరిపోయినాయి. పావురాలు ఆగం చేస్తున్నాను, మొత్తం క్లీనింగ్ చేసుకొని అవన్నీ ఇది ఆగం చేస్తున్నాను. అవన్నీ రానివ్వకుండా అలాంతా మొక్కలు మార్చి చిన్న చిన్న మొక్కలు చిన్న డబ్బాలు పెట్టి ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో పెట్టేసి అలా చేశానండి. అందుకనే అండి కుదరలేదు, లేదంటే కంపల్సరీ వచ్చి సపోర్ట్ చేసేదాన్ని, ఏమీ అనుకోకండి. ఇవేమో టమాటాలు చూపిస్తున్నా. దీంట్లో ఏమో ఇదేమో మందార చెట్టు ఎప్పటి నుంచో ఉంటుంది కానీ ఇంకా పువ్వు పూయట్లేదండి, చూడాలి. ఇవేమో చిన్న చిన్న నీళ్ళు పోస్తాం కదా మనం, అయ్యే కూరగాయ నీళ్ళు పోసాను. పచ్చిమిరపకాయ టమాటాలు గురువారం నైట్ ఏమో గులాబీ పువ్వులు నిన్న గురువారం వరకు, మంగళవారం నుంచి గురువారం వరకు నిన్న పొద్దున ఒకటి వచ్చింది. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది మధ్యాహ్నం, చూడండి. మళ్ళీ సాయంత్రం పెడతా, లేదంటే రేపు పొద్దున్నే పెడతాండి. సాయంత్రం పూజ చేసింది నేను, సాయంత్రం విచ్చుకుంటే మొత్తం అన్ని విషయాలు వచ్చింది. ఈ పువ్వులన్నీ ఇంకా చూపించాను కదా, దాంట్లో చివరిలో ఉంది. నైట్ చూపించాను, విచ్చుకున్న తర్వాత అదే ఇప్పుడు అవన్నీ కలిపి ఒక 5ంటికి అలాగా. వీడియో నచ్చినట్లయితే లైక్ కట్ చేసి అవి కూడా చూపిస్తాం. చెట్టుకున్నప్పుడు కట్ చేసి చాలా బాగుంటాయండి, చూడండి. చూసి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత బాగా వచ్చినాయి చూడండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. అలాగే నాకైతే బాగా నచ్చింది. గురువారం నైటే ఒకటి కట్ చేస్తాను, లేకపోతే ఇంకో పువ్వు ఉండేవి. ఇది పువ్వు కట్ చేస్తే ఫుల్గా ఇదయిందని. కానీ ఏమో చామంతి మొక్కలు ఏం చేశానంటే అండి, బాగా గుబురు వస్తుంది కానీ పువ్వు ఇట్లా, అందుకని కట్ చేస్తాను. మరి అవి చూడాలి, చిగురు వచ్చి మళ్ళీ ఏమైనా లేకపోతే ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పువ్వులు రావడానికి పువ్వులు వచ్చే చెట్లే, కొన్ని పువ్వులు రాని చెట్లు ఉంటాయి కదా, అవి కాదు. ఏంటంటే ఇక్కడ ఫ్లోరింగ్ కొంచెం మట్టి మొత్తం పావురాలు ఆగం చేసినవి అన్నాం కదా, అందు మూలంగా అలా ఉంది. ప్లాంట్ కూడా చక్కగా మంచిగా పైకి ఇది అవుతుంది. ఇదిగోండి చూడండి, కింద దాకా మొత్తం చక్కగా మంచిగా అవుతుంది. అలాగే తులసమ్మ తల్లి కూడా చక్కగా పెద్దగా వచ్చిందండి. ఇవన్నీ ఏంటంటే కట్టేయడం వల్ల ఇది పెద్దగా పెరిగింది. అలాగే ఇదిగోండి గులాబీ మొక్క. అలాగే మీకు టమాటా మొక్కలు కూడా చూపిస్తే అసలు ఎంత బాగా వచ్చినాయండి. ఏంటంటే తమలపాకుల చెట్టు కొంచెం పాడైందండి, అందుకని నేను అది చూపించట్లా. అది మళ్ళీ ఫ్రెష్గా వచ్చినప్పుడు చూపిస్తా. నిన్న పచ్చిమిరపకాయలు కోసా కదా, ఇంకా ఇది ఒక పచ్చిమిరపకాయ ఉందండి, అది కూడా ఇంత కోస్తా. ఎలా ఉన్నాయి చెప్పండి పువ్వులు. నాకైతే ఇక ఈ మొక్కలో రేపోయలు విచ్చులుతి, అవి విచ్చిలినప్పుడు కూడా నేను పెడతా ఉంటాను. విచ్చిలినట్లుగా పెడతా పువ్వులు. ఒక 20 పైన వచ్చినాయి అండి మొగ్గలు, 20 అనుకున్నా, పైగానే వచ్చినాయి, నేను లెక్క పెట్టలే. కానీ ఇవ్వాలి, ఇదిగోండి ఎన్ని పూసినాయి మొత్తం. ఇదిగోండి ఇది ఒకటి, మళ్ళా ఇది కూడా సాయంత్రం విచ్చుకుంటా. అన్నీ విచ్చుకున్న తర్వాత పూసి కోసి అమ్మవారికి పెడతా. సాయంత్రం పూజ చేస్తా కదా, నేను ఎక్కువ సాయంత్రమే చేస్తాను అండి, పొద్దున కన్నా. పొద్దున ఆయనకి డ్యూటీకి వెళ్తారు కదా, ఎక్కువ శాతం సాయంత్రమే చేసిన పద్దాక వీడియోస్ పెడుతుంటే ఎక్కువ అన్ని దేవుడికి పెడుతున్నారు అన్న. ఆయన నాకు అయ్యే ఇష్టం అండి ఎక్కువ పెట్టడం. అవి మొక్కలు లేదంటే కలర్ చేపల వంటలు పెట్టాలి, మా వారి దాంట్లో పెడుతున్నాం కదా, ఇక అందుకని ఇక అవి పెట్టలు అయ్యే ఎక్కువైపోయినాయి. కానీ ఎవరు చూడలేదండి, మరి ఎందుకనో.
ఇదిగోండి దీంతో పాటు నేను టమాటా మొక్కలు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇదేమో మందార పువ్వుది. అయితే ఇంకా పువ్వులు పూయట్లా, మరి ఎప్పుడు పూస్తుందో చూడాలి. ఎందుకు మరి పువ్వులు పూయట్లా, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చే. ఇది కూడా ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ మొత్తం కొట్టేశానండి. ఇదిగోండి ఇప్పుడే చిగురు వస్తుంది చూడండి. దీంట్లోనే మళ్ళీ టమాటాలు చెట్టు వచ్చిందని చూపించే కదా, ఇవాళ చూపిస్తే ఇంకా క్లియర్గా. ఇదిగోండి ఇవి కొంచెం పెద్దవి అవుతున్నాయి, అలాగే చిన్న చిన్న బుల్లుగా వచ్చినాయి టమాటాలు దీంట్లో వస్తున్నాయి. మళ్ళీ కదిపితే ఉడతాయి అని మెల్లింగ్ అని పెడుతున్నా. దీంట్లో ఉంది మళ్ళీ. ఇది రెండో కాపు అండి, ఫస్ట్ కాపు నేను పెట్టలేకపోయా కుదరక. ఇదిగోండి ఈ ఒక రెండు, అలాగే ఇది ఒక పెద్దది ఉంది, దీని పక్కన కూడా రెండు ఉన్నాయి చూడాలి. ఇలా చక్కగా ఒక పోయినసారి అడ్డేది పూసినవి అవి పెడతాను. ఇలాగే ఇరిపేసానండి. ఓన్ పెరుగుతుంది కానీ కాయ కాయట్లేదండి డ్రాగన్ ఫ్రూట్. ఆ ఇరిపిన కొమ్మలు కూడా దూరితే అవి కూడా చక్కగా చిగురు వచ్చింది చూసారు కదా. ఇదండి ఇది కూడా పాకే గులాబీ అంతకుముందు వైట్కి పెట్టేదాన్ని కదా, అది కూడా ఇరిపీసి అవి కూడా పువ్వులు పూయిట్లా మళ్ళీ కొత్తగా చిగురు వస్తుందని ఇదిగోండి ఇరిపీసి మొత్తం. ఇదో లిల్లీ పువ్వులు అండి, అమ్మోళ్ళ ఇంటి కూడా ఉన్నప్పుడు వంకాయ కలర్లో పూసినాయి. అంటే ఈ వానకి ఎక్కువ పూస్తాయి అంటారు, అందువల్ల ఇవేమో లిల్లీ పువ్వుల్లోనే రెడ్ కలరు. అంతకుముందు చూపించా కదా ఇది ఏం చెట్టు అని అడిగా కదా, అది. ఇవేమో నిన్న టమాటాలు పెట్టాయి, ఇక్కడ పావురాలు ఇవి ఉండేవి కదా, పద్దాక పెట్టి మొత్తం ఆగం చేస్తున్నాం, మొత్తం క్లీన్ చేసామండి నిన్న. ఇక 2 టమాటాలు పెట్టా, పెద్దవి కదా మరి ఉంటాయో లేవో అనుకున్నా, ప్రస్తుతం బాగానే ఉన్నాయి. మళ్ళీ దీంట్లోనే చిన్న చిన్నవి వస్తున్నాయి. అంటే ఇవి మనం కూరగాయల నీళ్ళు అలా పోస్తాం కదా, నేను ఎక్కువ టమాటా పచ్చిమిర్చి నీళ్ళే పోసేదాన్ని, కింద చాలా వచ్చినాయి చూడాలి. ఇదంతా ఆగమాగంగా ఉండి మొత్తం క్లీన్ చేశాను. దీంట్లో కూడా గరికంటే నా గణపతి స్వామికి ఇష్టం గరికి పెట్టా. దీంట్లో కూడా టమాటాలు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కదా, పెద్దవి అయిన తర్వాత అవి పెడతా. ఇదిగోండి ఇక ఇది. సరేనా ఫ్రెండ్స్, అన్నీ చూసారుగా. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. అలాగే సాయంత్రం నేను ముగ్గు వేసిందిను పూజ చేసింది, అప్పుడు దేవుడికి పటాలకి పెట్టిన పువ్వులు అవన్నీ కలిపి పెడతాను. ఇప్పుడైతే ఒకటి కట్ చేసేస్తా, 1-2 కట్ చేసేస్తా, ఎందుకంటే పావురాలు ఆగం చేస్తున్నాయి. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుడ్డ కూడా ఇలా పెట్టి ఇదిగోండి, ఎందుకంటే ఇలా కప్పపోతే మరి ఇచ్చేసేస్తున్నాయండి, అందుకని చెప్పి నేను జాగ్రత్తగా కప్పుకుంటున్నాను. చున్నీ కప్పితే కానీ ఈ పావురాలు ఎక్కువ దీటి జోలు రావట్లేదు, లేకపోతే దీటి జోలు వస్తున్నాయి, అందుకనే ఈ కప్పుతున్నానండి. సరే అండి, బాయ్ బాయ్ అందరికీ. సాయంత్రం ఇంకో వీడియో వస్తుంది. ఇప్పుడు 2 వీడియోస్, దీనికన్నా ముందు ఒక వీడియో వచ్చింది, ఇది ఒక వీడియో. ఇది శుక్రవారం, అదేమో మంగళవారం బుధవారం గురువారం తీసింది. పొద్దున ఒక వీడియో ఆల్రెడీ వచ్చింది, ఇది 2వ వీడియో. సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంకో వీడియో తీస్తా. ఇది కూడా కొంచెం ఇచ్చులు కుట్టాయి కదా, అవి కూడా చూసి మొత్తం కలిపి ఒక వీడియోగా తీస్తానండి సాయంత్రం. సరే అండి, బాయ్. ప్లీజ్ అండి తప్పకుండా చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. ఎంతో కష్టపడి వాయిస్ ఇచ్చి మీకు చూపిస్తున్నాను, సైలెంట్లో పెడితే నచ్చట్లేదని అర్థం చేసుకోండి. ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా సాయంత్రానికి ఇంకా విచ్చులుకుంటుంది. విచ్చులుకున్న తర్వాత నేను వీడియో తీసి ఇదిను అలాగే పూజ చేసింది, బయట ముగ్గేసింది విడిగా పెడతా, పూజ చేసింది పటాలకు పెట్టింది నేను అలాగే మొక్క కలిపి నేను పెడతానండి తప్పకుండా. ఇప్పుడు దాకా మటుకు వీడియో పెడుతున్నా. ప్లీజ్ అండి అందరూ ఎలా ఉందో చూడండి. ఈ పచ్చిమిరపకాయలు అండి కాసిన దాంట్లో ఒకటి.